తిరుమల శ్రీవారి ఆలయమునందు కళ్యాణోత్సవ సేవకు పాల్గొన్నటువంటి గృహస్థులందరికీ కూడా ఇప్పుడు కళ్యాణోత్సవ సేవా సంకల్పం చెప్పబడుతుంది. అందరూ చేతులు జోడించి స్వామివారి పాదాలను శరణ కోరుతూ సంకల్పం శ్రద్ధగా పలకాలి. అందరూ చెప్పాలి. శ్రీహక్కాంతాయ కళ్యాణ నిథయే నిథయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే విఖనసే నమః శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. శ్రీ గోవింద గోవింద గోవింద. అథ భగవతో మహాపురుషస్య మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్రీ శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే ఆదివరాహక్షేత్రే వెంకటాచలే కళ్యాణమండపే భగవత్ భాగవత ఆచార్యాణం సన్నిధౌ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియః పతేః పురుషోత్తమస్య శ్రీమత్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీభూ నీలా సమేత శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవం అస్య యజమానస్య. అందరూ మీ గోత్రాన్ని మనసులో స్మరించండి. మీ పేరుని, మీ ధర్మపత్ని పేరుని, మీ పిల్లల పేర్లని, మీ కుటుంబ సభ్యుల పేర్లని అందరూ మనసులో స్మరించి స్వామివారిని మనసారా ప్రార్థించండి. అందరూ చెప్పండి. మమ సహ కుటుంబస్య సబాంధవస్య సపరివారస్య క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వ అనుకూల సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవం శ్రీ వైఖానస భగవచ్ఛాస్త్ర మార్గేణ ఆచార్యముఖేన అహం కారయిష్యే. సర్వం శ్రీ శ్రీనివాస అర్పణమస్తు. ఓం నమో వెంకటేశాయ. తిరుమలగిరివాస గోవింద గోవింద. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాద్యాసిత వక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసం అహం భజే. పరమ పవిత్రమైనటువంటి శేషాచల క్షేత్రంలో ఆనంద నిలయంలో విరాన్మూర్తిగా భక్తుల పాలిట కల్పభూభుజమై విరాజిల్లుతూ ఉన్న వెంకటపతి యొక్క నిత్యోత్సవాలలో భాగంగా స్వామివారికి ఈ అభిజిత్ లగ్నంలో ప్రారంభమయ్యేటటువంటి కళ్యాణ మహోత్సవ వైభవాన్ని మనమంతా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా వీక్షిస్తున్నాము.
అర్చకవరేణ్యులు భక్తులందరి చేత సంకల్పాన్ని చెప్పించి భక్తుల యొక్క కోర్కెలను స్వామివారి చెంత నివేదించుకోమనే విషయాన్ని కూడా చెప్పిన తరువాత కళ్యాణ మహోత్సవాన్ని దివ్యమైనటువంటి వైకానస భగవత్ శాస్త్రోక్త మార్గంగా ప్రారంభించేందుకు అర్చకవరేణ్యులంతా సంసిద్ధులై ఉన్నారు. శ్రీవారి కళ్యాణ మహోత్సవంలో తదుపరి అంగంగా విశ్వక్సేనారాధన పుణ్యాహవచన కార్యక్రమాన్ని సమంత్రకంగా కైంకర్యపరులు నిర్వర్తించబోతున్నారు. భక్తులంతా శ్రద్ధతో శ్రీశాస్త్రసారమఖిలం విఖనో మునీంద్రం భూయో నమామి భువనైక గురుం ప్రసన్నం శ్రీమతే వికనసే నమః భృగుమరీచి అత్రి కశ్యపేభ్యో నమః శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే యస్యత్వరితవక్త్రాద్యా పారిషత్యాః పరశరం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే శ్రౌతస్మార్తాదికం కర్మ నిఖిలం येन सूत्रितं तस्मै समस्तवेदार्थविदे विघनसे नमः सूत्राणामन्यक्लुप्तानां नेत्रं यच्चस्तनीकृतं सूत्रं वैखानसं वन्दे भगवत्कर्मसूचकम् ॐ भगवतो बलेन भगवतो वीर्येण भगवतस्तेजसा भगवतः कर्मणा भगवता न गृहीतो भगवता न ध्यातो भगवन् ध्यात्वा भगवत्कर्म करिष्यामि तद्भगवा न मन्यतां प्राणानायम्याम् अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियपदे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य परव्यूह विभव अंतर्यामि अर्चावतार स्वरूपस्य श्री भूनीला समेत श्री श्रीनिवास स्वामिनः वैवाहिक महोत्सवाक्यंचकर्मणि स्तंडिल परिधि परिस्तरण सर्वोपकरण सुत्यर्थं सर्वत्र प्रोक्षणार्थं शुद्धि पुण्याहवाचनाक्यं कर्म करिचन्नादो निर्विघ्नेन प्रथमा आवाप्यर्थं विश्वक्सेन आराधनाक्यंचकर्मणि तरंगकरकाराधनं करिष्ये ओम धाराजदप्तश्रमानशेषु तरत्सरिच्च परिपूरितेषु अपोभिगृह्णन् प्रतिपादयिष्ये गृणोभिधत्तागं सुतरकं सुधर्मा इनमापश्यमा शिवतमा शांता शांतरमा शुभा शुभतमा पूता पुतरमा पुण्या पुण्यतमा मेध्या मेध्यतमा अमृता अमृतरसाः भूता ब्रह्म पवित्रेण पूता सूर्यस्य रश्मिभिः ओम येते शतं वर्णये सहस्रं यज्ञया पाशापितरा पुरुत्रा तेभ्यो न इन्द्रस्य विनोदविष्णुर्विश्वे देवा अमञ्जन्तमरुतस्वस्य अस्मिन् कुम्भे ओम वर्णमावाहयामि प्रचेतसमावाहयामि रक्ताम्बरधरमावाहयामि यादस्पतिमावाहयामि पार्श्वेऽग्निमावाहयामि धारायां वायुमावाहयामि कण्ठे पमावाहयामि कुक्षौ आकाशमावाहयामि पुष्पे फुल्लमावाहयामि आवाहन देवताभ्यो नमः वरुणाय नमः आसनं समर्पयामि वरुणाय नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि वरुणाय नमः पुष्पाणि पूजयामि वरुणाय नमः प्रचेतसे नमः रक्ताम्बरधराय नमः यादस्पतये नमः वरुणाय नमः पुष्पाणि समर्पयामि वरुणाय नमः गुडोपहारं निवेदयामि ताम्बूलं समर्पयामि वरुणाय नमः सर्वोपचारान् समर्पयामि सुधीश्वराय विद्महे पाशहस्ताय धीमहि तन्नो वरुणः प्रचोदयात् वरुणाय नमः सर्वोपचारान् समर्पयामि आदौ निर्विघ्नेन परिसमा आवाप्यर्थं विश्वक्सेनाराधनं करिष्ये विश्वक्सेनं चतुर्बाहुं सिंहचक्रसमन्वितं जयापतिं शृङ्गकेतं सुपुष्परथवाहनं पूर्वाषाढोद्भवं देवं दक्षिणामघमर्चयेत् आग्नेयुगस्मात् जामहे त्वा विश्वे सदा त्वं महितो न शुम्भो वैराजन्देरोहदन्निधत्तां प्रेष्यामदेशो विबुधानामनादर्यामे सस्तान्तरितां दधातु पद्माकारमण्डले बुम्बोः विश्वक्सेनमावाहयामि शान्तमावाहयामि हरमावाहयामि अमितमावाहयामि नित्यानुभाजनमावाहयामि तद्दक्षिणे सूत्रपतिमावाहयामि वामे जगामावाहयामि सूत्रपतिर्गा समेत श्री विश्वक्सेनाय नमः आसनं समर्पयामि विश्वक्सेनाय नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि विश्वक्सेनाय नमः पुष्पाणि समर्पयामि विश्वक्सेनाय नमः शान्ताय नमः हराय नमः अमिताय नमः नित्यानुपायिने नमः सूत्रवत्यै नमः जयायै नमः सूत्रवतीरिका समेत श्री विश्वक्सेनाय नमः पुष्पाणि समर्पयामि गुडोपहारं निवेदयामि ताम्बूलं समर्पयामि सर्वोपचारान् समर्पयामि विश्वक्सेन स्मृतो राजा भगवान् सर्वकर्मणः तस्मात् राण्यमपासीत कर्मणां विघ्नशान्तये आरम्भे कर्मणां पुष्टिं विज्ञानां प्रशमाप्यत कुर्यात् सपरिवारस्य विश्वक्सेनस्य पूजनं भवद्भिरनुज्ञातः सुपुण्यं पुण्याहं वाचयिष्ये वाच्यतां सुपुण्याहं करोमि कुरुष्व स्वस्ति सुप्रोक्षितम् अस्तु प्रजापति प्रजतां प्रजापतिः शां यन्तु घोरानि शां यन्तु पापानि शां यन्तयेतयः शुभानि वर्धन्तां शुभानि
शुभानि शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्तु गीतयः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्तु गीतयः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि अतो देवा अवन्तु नो यतो विष्णुर्विचक्रमे पृथिव्याः सप्तधामभिः इदं विष्णुर्विचक्रमे त्रेधा न दधे पदं समूढमस्य भागं श्री त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्माणि धारयन् विष्णोः कर्माणि पश्यति यतो व्रतानि पुष्पसे इन्द्रस्य यज्ञस्सखा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवीव चक्षुरादरं तद्विप्रासोऽपिमन्यमोजाग्रभागं सस्समिन्धते विष्णोर्यत्परमं पदं द्रविणोदा द्रविणसस्तुरस्य द्रविणोदा सनरस्य प्रियं सते द्रविणोदा वीरवते मिषन्नो द्रविणोधारा आसते दीर्घमायुः भद्रं कर्णेभिस्तृणयामते वा भद्रं वस्येमाक्षभिर्यदित्राः स्त्रीरङ्गैः स्तुष्टुभागं सस्तनोभिर्विषेम देवहितं यदायुः शतमिन्न शरदो अन्तिदेवागित्रानश्चक्राचरसं तनूनाम् पुत्रासो यत्रपितरो भवन्ति मानो मध्यारेण शदा यक्तन्तोः अदितिर्माता सपिता सपुत्रः विश्वे देवा अदितिः पञ्चजरा अदितिर्जातमदितिर्जनित्वं यत्पुण्यं नक्षत्रं तद्भक्कुर्वेदोपव्युषं यदा वै सूर्यपदेति अथ नक्षत्रं नयति यावत् तत्र सूर्यो गच्छेत् यत्र जघन्यं पश्येत् तावत् कर्मेत यत्कारे स्यात् पुण्याः एव कुरुते ओं भूः भूर्भुवस्वरमस्य देवदेवस्य भगवतो नारायणस्यास्त्रयः परे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य श्रीभूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाख्यञ्जकर्मणि स्तण्डिलपरिधिपरिस्तरण सर्वोपकरणसुत्यर्थं सर्वत्र प्रोक्षणार्थं पुण्याहं भवन्तो भ्रमन्त पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं कर्मणोऽस्तु स्वस्ति न इन्द्रो वृद्धश्रवा स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमि स्वस्ति नो बृहस्पतिर्दधातु ओं भूः भूर्भुवस्वरं पूर्वोक्तकर्मणि पूर्वोक्तयजमानाय पुण्याहं स्वस्तिं भवन्तो भ्रमन्तो कर्मणि स्वस्ति पुण्याहं स्वस्तिं भवन्तो भ्रमन्त कर्मणि स्वस्ति पुण्याहं स्वस्तिं भवन्तो भ्रमन्त कर्मणि स्वस्ति रुद्ध्यास्म हव्येर्नमधोपसत्या मित्रं देवं मित्रधेयन्नो अस्तु अनुराधाने हमिषा वर्धयन्तः शतं जीवेम शरतः समीराः ओं भूः भूर्भुवस्वरं पूर्वोक्तकर्मणि पूर्वोक्तयजमानाय पुण्याहं वृद्धिं भवन्तो भ्रमन्तकर्मर्ध्यतां पुण्याहं वृद्धिं भवन्तो भ्रमन्तकर्मर्ध्यतां पुण्याहं वृद्धिं भवन्तो भ्रमन्तकर्मर्ध्यतां वृद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः आपोहिष्टामयो भवस्तानपूर्जे तथा तरामहेरणा यतिक्षसे यो वश्मतमोरसस्तस्य भार्गदेहनः विशतीन्व मातरः तस्मा आरङ्गमामवो यस्य क्षया जजन्पथा आपो जनयथा जनः ओं पवमानस्ववर्जनः पवित्रेण विदर्शनिः यः पोदास पुनातुमा पुनन्तुमा देवजनाः पुनन्तुमनबोधया पुनन्तु विश्व आजवः जातवेदः पवित्रपदे पवित्रेण पुनाहिमा शुक्रेण देवदीत्यते अग्ने कृत्वा क्रतूकुं वृणु यत्ने पवित्रमर्चिषि अग्ने वितदमन्तरा ब्रह्मतेन पुनीमहे उभाभ्यां देवसवितः पवित्रेण सवेन च इदं ब्रह्म पुनीमहे वैश्वदेवी पुनते देव्यागात् यस्ये बह्वे स्तनवो वीतपृष्ठाः तया मदन्तस्समार्त्येषु वजग्स्यामपतयोरयीणां वैश्वानरो रश्मिभिर्मा पुनातु वादः प्राणेने शिरोमयो भूः द्यावा पृथिवीभिः हर्तावने यज्ञे मा पुनीतां बृहद्भिः सवितस्त्रुभिः वरिशिष्टैर्देवमन्मभिः अग्ने रक्षैः पुनाहिमा येन देवा अपनता येनापो दिव्यं कुशः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पापमानीत्येति ऋषिभिः सम्भृतकं रसं सर्वकं सपूतमस्यादि स्तुतितं मातरिश्वना पापमानीर्यो अध्येति ऋषिभिः सम्भृतकं रसं तस्मै सरस्वती दुहे क्षीरकं सर्पिर्मधूदकं पापमानी स्वस्त्यजनीः सुदुःखाहि पयस्वतीः ऋषिभिः सम्भृतो रसः ब्राह्मणेष्वमृतकं हितं पापमानीर्तिशन्तनः यमल्लोकमधो अमं कामान् समर्थयन्तु नः देवीर्देवैः समाभृताः पापमानी स्वस्त्यजनीः सुदुःखाहि घृतश्चितः ऋषिभिः सम्भृतो रसः ब्राह्मणेष्वमृतकं हितं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पापमान्यः पुनन्तुमा प्राजापत्यं पवित्रं शतोद्यामकं हिरण्मयं तेन ब्रह्मविदोभयं भूतं ब्रह्म पुनीमहे इन्द्रस्वनीति सहमा पुनात् सोमस्वस्त्यावरणः समीच्या यमो राजा प्रमृणाभिपुनातुमा जातमेधा मूर्जयन्त्या पुनात् तच्छंयोरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः वूर्ध्वञ्जगातभेषजं शन्नो अस्तद्विपदे सञ्चतुष्पदे ओं शान्ति शान्ति शान्तिः
ప్రాత్యాం దిశ దేవార్త్వజో మార్జయంతాం దక్షిణాయాం దిశ వాసాః పితరో మార్జయంతాం ప్రతీత్యాం దిశ గృహాః పశవో మార్జయంతాం ఉదేత్యాం దిశ్యాపమోషధయో వనస్పతయో మార్జయంతాం ఊర్ధ్వాయాం దిశ రిగ్నః సంవత్సరో యజ్ఞపధర్మార్జయంతాం మదోధరాధరైర్నాగేభ్యో మార్జయంతాం అనోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మా గుహాయాం నిహితోస్య దంతోః తమకృతం పశ్యతి వేదశోకోధాతు ప్రసాదాన్ మహిమానమీశం సప్త ప్రాణా ప్రభవంతి తస్మాత్ సప్తార్చిత సమిధ సప్త దిక్మాః సప్త ఇమే లోకాయేషు చరంతి ప్రాణా గుహాశయాన్ నిహితాః సప్త సప్త అతః సముద్రా గిరయస్య సర్వేస్మాత్ స్యందంతే సింధవః సర్వరూపాః అతస్య విశ్వామోషధయో రసాశ్చ యైనీశ భూతస్థిష్టత్యంతరాత్మా బ్రహ్మా దేవానాం పదవే కవీనాం పృథిర్విప్రాణాం మహిషో మృగాణాం श्येनो गृध्रानागस्वधिर्वनानागं सोमः पवित्रमत्येतरेभन्ने अजामेकां लोहितशुक्लकृष्णां बक्वीं प्रजां जनयन्तीगुं स्वरूपाम् अजोक्येको जुषमाणो नुसेते जहात्येनां भक्तभोगामजोऽन्यः हगुंसश्च जिषत्वसुरन्तरिक्षसद्धोता वेदिशदतिथिर्दुरो नसते ऋषत्वा रसद्रुतसत्यो मसद्जा गोजा अर्धजा अत्रिजा अर्धं बृहते वरुणाय नमः विश्वक्सेनाय नमः पुनपाद्रिघ्याचमनीयं समर्पयामि वरुणाय नमः विश्वक्सेनाय नमः यदा सुखं यदा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च లక్ష్మీరమణ గోవింద గోవింద. తిరుమల సార్వభౌముని సాన్నిధ్యంలో వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో భాగంగా విశ్వక్సేనారాధన కైంకర్యాన్ని అర్చక స్వాముల వారు నిర్వర్తించారు. యస్సద్విరద వక్త్రాద్యాః పారిషద్యాః పరశతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. దేవతల సేనయందు సకల సైన్యాధ్యక్షుడిగా పిలువబడేవారు విశ్వక్సేనులు. అతనిని జయాసూత్రవతి సమేతుడై పూజించాలి. అలా పూజించడం ద్వారా జరుగుతున్నటువంటి క్రతువు నిర్విఘ్నంగా పూర్తి అవ్వడమే కాక సకల కార్యసిద్ధి చేకూరుతుందని విశ్వక్సేనుణ్ణి ఆరాధించడం శ్రీ వైష్ణవ సంప్రదాయం. తదుపరి అంగంగా పుణ్యాహవచన కార్యక్రమాన్ని సమస్త శుభకార్యములందు స్థలశుద్ధి, ద్రవ్యశుద్ధి, ఆత్మశుద్ధి కొరకు పుణ్యాహవచనాన్ని జరిపిస్తారు. పూర్ణ కుంభమునందు వరుణవాస్తు బ్రహ్మాది పుణ్యాహవచన మంగళ దేవతలను ఆహ్వానించి వారిని అర్ఘ్యపాద్యాదులచే అర్చించిన తర్వాత ఆ కుంభజలాన్ని వేద మంత్రోచ్చారణతో కళ్యాణోత్సవం జరుగుతున్నటువంటి ప్రదేశమంతయు ప్రోక్షణ చేసి శుద్ధిపరుస్తారు. ఆ తదుపరి అంగంగా సజ్జో అంకురార్పణ కార్యక్రమాన్ని అర్చక స్వాముల వారు నిర్వర్తిస్తున్నారు. అంకురార్పణం అనేది కర్మసిద్ధి, కర్మ సఫలతను తెలియజేసేటటువంటి ఒక విశిష్టమైనటువంటి వైదిక ప్రక్రియ. దిశాం పతిర్నమశ్యామి సర్వకామఫలప్రదాన్ కుర్వంతు సఫలం కర్మ కుర్వంతు సతతం శుభం. దానిలో భాగంగా 5 పాలికలయందు పుట్టమట్టిని పోసి నవధాన్యాలను నింపి 5 పాలికలలో మధ్యలో బ్రహ్మను, పూర్వ దిక్కుకు ఇంద్రుడును, దక్షిణమునకు యముడును, పశ్చిమమునకు వరుణుడును, ఉత్తర దిక్కుకు కుబేరుడను ఆవాహన చేసి వేద మంత్రాలచే చక్కగా మొలకెత్తే విధంగా పూజిస్తారు. ఈ అంకురాల వృద్ధిని కర్మవృద్ధి, వంశవృద్ధి, కార్యసఫలతను తెలియజేస్తాయని ప్రగాఢంగా విశ్వసిస్తారు. సమస్తమైనటువంటి మంగళాలు సమస్త జగత్తులో ఉండే జీవరాశికి ప్రసాదించమని స్వామివారిని వేడుకుంటూ అక్షతలు, పుష్పాలు, తులసీ దళాలు, సమస్తమైనటువంటి ద్రవ్యాలతో ఆ ఉపచారాన్ని పూర్తి చేసి రక్షాపూజ కార్యక్రమాన్ని అర్చక స్వాముల వారు నిర్వర్తించబోతున్నారు. సభక్తిపూర్వకంగా వీక్షిద్దాం. గోవింద గోవింద. పదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ భూనిలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యంజక్రమణి ప్రతిశరబంధన దేవతారాధనం కరిష్యే.
ఓం యమర్పయంతి మనయో హవిర్యోజో హిడానర్విబుధా విరాజన్నే తమ్మయదోజాయస్యాననాగ్నం విపినాని పతంతు. ఓం శేషమావాహయామి సహస్రశీర్షమావాహయామి అనంతమావాహయామి నాగరాజమావాహయామి. రక్షాసూత్రాధిష్టానదేవతాభ్యో నమః. శేషాయ నమః. ఆసనం సమర్పయామి. శేషాయ నమః. పాద్యం సమర్పయామి. అర్ఘ్యం సమర్పయామి. ఆచమనీయం సమర్పయామి. శేషాయ నమః. పుష్పాణి సమర్పయామి. శేషాయ నమః. గుడోపహారం నివేదయామి. తాంబూలం సమర్పయామి. సర్వోపచారాన్ సమర్పయామి. ఓం స్వస్తి నో మిమీతామశ్వినా భగ స్వస్తి దేవ్యదీతర నర్మణాః స్వస్తి పూషా అసూరో దధాతన స్వస్తి త్యావా పృథివీ సుచేతునా స్వస్తయే వాయుమపప్రవామహే సోమం స్వస్తయా ఆదిత్యాసో భవంతు నః. విశ్వే దేవానో అద్య స్వస్తయే వైశ్వానరో వసూరగ్ని స్వస్తయే దేవామంత్రభవ స్వస్తయే. స్వస్తి నో రుద్రః పాత్వం మహాసః. స్వస్తి మిత్రావరుణ. స్వస్తి బध्ये రేవతి. స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ. స్వస్తి నో అదితే కృధి. స్వస్తి బంధామనోజరేమ సూర్యాదింద్రమథా వివ పునరుదధాజ్ఞాదాజానతా సంగామేమహి. స్వస్తిగనంతార్క్షమరిష్టనేమిం మహద్భూతం వాక్యసం దేవతానాం అసురగ్నమింద్రాజగం సమత్సు బృహద్యశో నామామివారోహేమ అంభోముజామాంగిరసంగజం చ స్వస్త్యాత్రేయం మనసా జతార్క్ష్యం ప్రియాతవానిశరణం ప్రపద్యే. స్వస్తిశం బాధేష్వభాయన్న అస్తు. శుభాగం శుభాం. వినా వెంకటేశం ననాథో ననాథః సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ. దుష్ట శిక్షణ శిష్టరక్షణార్థమై స్వామివారు అర్చావతార రూపంలో కలౌ వెంకటనాయకః అన్నట్లుగా వైకుంఠ విరక్తుడై స్వామివారు ఈ యొక్క శేషాద్రి మీద నిత్య నైమిక్తోత్సవాలను అందుకుంటూ మనకి అనుగ్రహ విశేషాన్ని అందజేస్తూ ఉన్నాడు పరమాత్ముడు. అదిగో స్వామివారి యొక్క దివ్యమంగళ విరాట్ రూపాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా మనమంతా దర్శిస్తూ ఉన్నాము. స్వామివారు ఒక చేత దుష్టులను శిక్షించడానికి స్వామివారు సుదర్శనాన్ని ధరించి జాగ్రత్త చెబుతూ ఉన్నారు. అలాగే ఒక చేత పాంచజన్యాన్ని, అలాగే వరదహస్తంతో పాదో శరణం వ్రజ అని చూపిస్తూ ఉన్నారు. అటువంటి స్వామివారి యొక్క దివ్య తిరుకళ్యాణ మహోత్సవాన్ని ఇప్పుడు మనమంతా వీక్షిస్తూ ఉన్నాము. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, అంకురార్పణ కార్యక్రమాలు సుసంపన్నం చేసుకున్న తరువాత స్వామివారికి రక్షాబంధన ధారణార్థమై విశేష ఆరాధనా కార్యక్రమం జరుగుతుంది. సమస్తమైనటువంటి ప్రపంచమంతా అణుతృణాదులతో వ్యాపించి సర్వవ్యాపకమైనటువంటి నీ దివ్యమైన విగ్రహ రూపాన్ని దర్శించడానికి అనువుగా అర్చారూపాన్ని ధరించి వచ్చినటువంటి స్వామి, నీవు నిత్య కళ్యాణ కంకణధారివి. మాకు కూడా నిత్యము కళ్యాణ శోభితుడైనటువంటి నీ అపురూప దివ్యమైన మహోత్సవం కోమలకరమైన భవ్యకరమైన దివ్య ప్రకాశంతో ధగధగమాయంగా వెలుగొందుతున్న నీ స్వరూపాన్ని వీక్షించే భాగ్యాన్ని ప్రసాదించే విధంగా మమ్ములను ఆశీర్వదించవయ్యా అని స్వామివారిని మనమంతా భక్తితో ప్రార్థిద్దాం. స్వస్తి సూక్తం సముచ్చార్య హేమసూత్రం సమంత్రయేత్ అని చెప్పిన విధంగా మంగళకరమైనటువంటి పసుపు దారములయందు స్వస్తి సూక్తాన్ని పఠిస్తూ శేషుడును అధిదేవతగా ఆవాహన చేసి వాటికి గంధ పుష్పాక్షతలు ధూపదీపాదులచే పూజించి వివాహ దీక్షలో భాగంగా శ్రీ శ్రీనివాసుని యొక్క కుడి చేతియందు, శ్రీ భూదేవతలకు ఎడమ చేతియందు రక్షాకంకణమును వేదమంత్ర మంగళ వాయిద్యాల నడుమ సభక్తికముగా అర్చకవరేణ్యులు స్వామి అమ్మవార్ల హస్తమునకు రక్షాబంధనంను ధరింపచేయడం జరుగుతుంది. రక్షాబంధనం ధరించడం వలన ఆ కార్యక్రమం జయప్రదమవుతుంది. ఒక సింహాసనం మీద స్వామివారు మందహాసంతో వేంచేపు చేసి మరొక సింహాసనం మీద శ్రీదేవి భూదేవి అమ్మవార్లు వేంచేసి ఉండగా ఇరువురిని కంకణధారణతో ఒక్కటి చేయబోయేటటువంటి కార్యక్రమమే ఈ రక్షాబంధన కార్యక్రమం. దీనినే రక్షాబంధనం లేక ప్రతిసర బంధనమని కూడా పిలుస్తారు. సకల లోకాలను ఉద్ధరించేటటువంటి దివ్య లక్షణం ఆ కంకణంలో ఉంటుంది.
అనంతరం సర్వాశౌచ నివృత్తి కోసం సర్వదోషములు తొలగి స్వామి అమ్మవార్ల అనుగ్రహం కలగడం కోసం కళ్యాణ మహోత్సవాన్ని జరిపించే ఆ అర్చక స్వాములు కూడా ధరింపజేయడం జరుగుతుంది. ఇటువంటి కంకణధారాన్ని వీక్షించేటటువంటి భాగ్యం భక్తులందరికీ కలగడం మన పూర్వజన్మ సుకృతం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నట్లుగా ధర్మాన్ని కాపాడడానికి కలియుగంలో కల్కిగా అవతరించనున్నాడు ఆ శ్రీమన్నారాయణుడు. శ్రీహరి కల్కి రూపంలో జన్మించడమే ఈ కలియుగాంతానికి మూలం. కలౌ వెంకటనాయకః, ఈ కలియుగానికి వెంకటేశ్వరుడే నాయకుడు. కనురెప్పను తాకుతూ నాసికం వరకు నామాలను ధరించి ధ్యానమూర్తిగా మనకు కనబడుతూ ఈ భూభారాన్ని భరిస్తూ పాపాత్ముల ఘోర కృత్యాలను చూస్తూ సహిస్తూ ఉన్నాడు. అదిగో అర్చక స్వాముల వారు రక్షాబంధనాన్ని స్వామివారికి ధరింపచేయడం కోసం మనకు దర్శనమిస్తూ ఉన్నారు. పరమాత్ముడు అవతార పురుషుడు, స్థితికారకుడు. ఆ మహాపురుషుడు ఎన్ని అవతారములు ఎత్తుతాడో మనం లెక్కించలేము. ఆ భగవానుని నిత్యనామ సంకీర్తనతో తరించి పునీతులగుటకే శతకోటి నామాలు దాల్చాడు ఆ వెంకటేశ్వర స్వామి. ఎవరికి ఏ ఆపద సంభవిస్తుందో వారికి ఏ విధంగా సహాయపడతాడో, ఏ క్షణంలో ఎవరికి ఏ రూపంలో దర్శనమిస్తాడో, ఏ రూపంలో దుష్ట శిక్షణ గావిస్తాడో ఎవరూ ఊహించలేరు. అన్ని రూపాలు, వేదాలు, 14 లోకాలు అంతా తానై నిండి ఉన్న మహనీయుడు శ్రీహరి. ఆయనే వెంకటేశ్వర స్వామి. కృతేతు నారసింహో భూత్ త్రేతాయాం రఘునందనః ద్వాపరే వాసుదేవశ్చ కలౌ వెంకటనాయకః. కృతయుగమునందు స్వామి నారసింహునిగా, త్రేతాయుగమునందు రఘువంశనందుడైన రాముడిగా, ద్వాపరయుగమునందు వాసుదేవుడిగా అవతరించిన ఆ దేవదేవుడు ఈ కలియుగమునందు వెంకటనాథుడిగా భూలోకమునందు తన భక్తులను అనుగ్రహించడం కొరకు అవతరించి నిత్యము భక్తులకు దర్శనమిస్తూ ఉన్నారు. అదిగో శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు ఇరువురికి కూడా రక్షాధారణ కార్యక్రమం జరుగుతుంది. సభక్తిపూర్వకంగా వీక్షిద్దాం. ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్యమంగళ విగ్రహమూర్తిని ఒక్క క్షణకాలమైనా దర్శించుకొని తరించడానికి వేల కొద్ది మంది భక్తులు నిత్యము తిరుమల క్షేత్రానికి వేంచేస్తూ ఉంటారు. స్మరణాత్ సర్వ పాపజ్ఞం స్తవనాదిష్ట వర్షిణం దర్శనాన్ముక్తిదం చేశం శ్రీనివాసం భజే నిశం. స్వామిని గోవింద, నారాయణ, వెంకటేశ్వర అని భక్తిగా స్మరిస్తే చాలు, పాపాలన్నీ నశిస్తాయి. ఆయనను కీర్తించిన కోరికలన్నీ తీరుతాయి. స్వామిని కనులారా దర్శించినంత మాత్రాన ముక్తి లభిస్తుంది. అందుకు మనం కోరవలసిందెల్లా ఒక్కటే, శ్రీ శ్రీనివాస నిత్యం నిన్ను భజించే భాగ్యాన్ని అనుగ్రహించవయ్యా తండ్రి అని మనసారా ఆ భగవంతుణ్ణి మనం వేడుకుందాం. అందులోనూ తిరుమల క్షేత్రంలో వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన అన్న విధంగా వెంకటాద్రికి సమానమైనటువంటి పావన క్షేత్రం మరొకటి లేదు. సకల దేవతా స్వరూపభూతుడైన శ్రీ వెంకటేశ్వర స్వామితో పాటు తిరుమలగిరులలో స్వామి పుష్కరిణీ తీర్థం, తుంబుర తీర్థం, రామతీర్థం, జాపాలీ తీర్థం, ఫల్గుణి తీర్థం, శేషతీర్థం, శంఖతీర్థం మొదలగు అనేకానేక తీర్థాలు కూడా స్వామివారి సేవలో పాల్గొని పరవశిస్తున్నాయి. అందులోనూ స్వామి పుష్కరిణీ స్నానం, సద్గురు పాదసేవనం, ఏకాదశీ వ్రతం చాపి త్రయమత్యంత దుర్లభం. దుర్లభం మానుషం జన్మ దుర్లభం తత్ర జీవనం. స్వామి పుష్కరిణీ స్నానం త్రయమత్యంత దుర్లభం. అదిగో అర్చక స్వాములు కూడా స్వామివారి అనుగ్రహం కోసం రక్షాధారణను ధరించడం జరుగుతుంది. శ్రీ స్వామి పుష్కరిణీ స్నానం, సద్గురు పాదసేవనం, ఏకాదశీ వ్రతం ఈ 3 అత్యంత దుర్లభములు.
అలాగే మానవునిగా జన్మించడం, మనిషిగా మనుగడ సాగించడం, ఆ మానవ జీవితంలో శ్రీ స్వామి పుష్కరిణిలో స్నానం చేయడం అనే కార్యాలు లభ్యం కావడం అనేది చాలా దుర్లభమైనవని వరాహ పురాణం చెబుతుంది. భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ భూనిలా సమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాఖ్యంజగమణి ఔపాసనాగ్నౌ అగ్ని ప్రతిష్టాపనం కరిష్యే. ఓం ఏతోన్వింద్రం స్తవామ శుద్ధం శుద్ధేన సామ్నా శుద్ధైరుక్తైర్వా వృద్ధాంశం శుద్ధ ఆశీర్వాన్మభక్త్ ఇంద్రశుద్ధో నాగహి శుద్ధ శుద్ధాభిరుతిభిః శుద్ధోర్యం నిధారకి శుద్ధో మమత్యశోమ్యః ఇంద్రశుద్ధో హినోర్యం శుద్ధో రత్నాని దాశురే శుద్ధో వృత్నాని జిగ్నసి శుద్ధో వాజం శిరాసదే మయ్యాసీరస్తమయ దేవహూతిః दैव्याहोतारावणयन्त पूर्वेरिष्टास्यामधर्वासुवीराः मह्यं गिरन्तमयानि हव्याकोति सत्यामनसो मे अस्तु ये नोमानिकाङ्कतमच्चनाहं विश्वे देवासो अधिपूजदामि देवी षडुर्वीरुणकृणोत विश्वे देवास हवीर्यत्थं महास्महि प्रजगामातनोभिर्मारधामद्विषते सोमराजन् जातवेदो भुवनस्य रेतयः सञ्चतपसो यत्यनिश्यते अग्निमश्वत्थातिरे हव्यवाहकं शिमे गर्भाञ्जनयन्योमयो भोः घृतप्रदेको घृतयो निरग्निकृते घृतप्रदेको घृतयो निरेधे घृतं पीत्वा मुदजारगव्यं पितेव पुत्रमभिरक्षतादिमं वपावरोह जातवेद पुनस्तं देवेभ्यो हव्यं वहन प्रजानन् आयुः प्रजागमस्मासु देक्षितस्नोदीदिहिनोदरोणे अग्न आजाहि वीतये गृणानो हव्यदातये निहोदा सत्सि बर्हिषि अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवितः प्रसुभा ब्रह्मजिज्ञानं प्रथमं पुरस्तात् श्रीमतसुरुचो वेन आवः समुद्रया उपमा अस्य विष्टा सदश्चयो नमसदश्च विमः ओं भू ब्रह्माणमावाहयामि प्रजापतिमावाहयामि पितामहमावाहयामि हिरण्यगर्भमावाहयामि ब्रह्मणे नमः इदमासनं सोमो धेनुकं सोमो अर्वन्तमासकं सोमो वीरङ्गरमन्यन्द्रादो साधन्यं विदत्यकं च भेगं च श्रवणं ज्योतिरा च तस्मै ओं भूस्वमावाहयामि ओं भवर्यज्ञाकमावाहयामि भोगं सवृन्दमावाहयामि ओं भूर्भवस्वश्चन्द्रमावाहयामि सोमस्य गीतवासनं ब्रह्मणे नमः सर्वोपचारान् समर्पयामि सोमाय नमः सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्धयत्तन्नाकस्य पृष्ठे ईडमानसप्तर्हीणाकं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं गिरमानं च धेः ओं प्रोक्ष्या सोम प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्धयत्तन्नाकस्य पृष्ठे ईडमानसप्तर्हीणाकं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं गिरमानं च धेः ओं प्रोक्ष्या पवित्रे स्तो वैष्णव्ये स्तो यज्ञये स्तो वाजभूते स्तो विष्णोर्मणसा भूते स्तो यज्ञस्य पावने स्तः पुरुषः पवित्रे स्तो वैष्णव्यो देवसवितप्रसवनात् तच्छित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिरापो देवीरग्रे भवो अग्रे गुवोऽग्रयमं यज्ञं यदाग्रे यज्ञमदन्धत्त युष्मानिन्द्रो वृणीत पुत्रतूर्ये योजमिन्द्रमवृणीतूर्ये प्रोक्षितास्था विष्णुमावाहयामि महाविष्णुमावाहयामि सदा विष्णुमावाहयामि व्यापिनारायणमावाहयामि ब्रह्मण्णपप्रणेष्यामि गिरमानवाजं गिच्छाप्रणय यज्ञं देवतावर्धयत्पन्नाकस्य पृष्णे यजमानसुत्रहीनाकं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं गिरमानं च धेः ओं प्रणयाम् सोमावप्रणेष्यामि गिरमानवाचं गिच्छाप्रणय यज्ञं देवतावर्धयत्वं नाकस्य पृष्ठे यजमानसुत्रहीनाकं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं गिरमानं च धेः ओं प्रणया को वः प्रणयत समप्रणयत्वापो देवी प्रणयान यज्ञं सकुंसातयन्तुनः इदं वदन्ते कृतभट्टावदागसहस्रभुजं गिरमाणेऽञ्जच्छतीः प्रजापतिमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि उत्तरप्रणिधो अग्निमावाहयामि सोममावाहयामि अग्निसोममावाहयामि प्रजापतिमावाहयामि ब्रह्माणमावाहयामि इन्द्रमावाहयामि वसूनावाहयामि मरुतावाहयामि रुद्राणावाहयामि अपावोपस्पृश्या श्रीमहाविष्णुमावाहयामि बृहत्रिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अश्विनावाहयामि पूषणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवतसोममावाहयामि औपासनयज्ञमावाहयामि यज्ञविश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आज्यभागे प्रजापतिगे कृष्णनोभामि ब्रह्मणे कृष्णनोभामि इन्द्रागे कृष्णनोभामि अग्नये कृष्णनोभामि सोमागे कृष्णनोभामि अग्नये कृष्णनोभामि सोमागे कृष्णनोभामि अग्निसोमाभ्यां कृष्णनोभामि प्रजापतिगे कृष्णनोभामि ब्रह्मणे कृष्णनोभामि इन्द्रागे कृष्णनोभामि वसुभ्यो कृष्णनोभामि मरुद्भ्यो कृष्णनोभामि रुद्रेभ्यो कृष्णनोभामि आपावोपस्पृश्या श्रीमहाविष्णवे कृष्णनोभामि बृहत्पतये कृष्णनोभामि मित्रागे कृष्णनोभामि वरुणागे कृष्णनोभामि आदित्येभ्यो कृष्णनोभामि अश्विभ्यां कृष्णनोभामि पूष्णे कृष्णनोभामि कक्षागे कृष्णनोभामि कक्षदेवतसोमागे कृष्णनोभामि औपासनयज्ञागे कृष्णनोभामि यज्ञदेवतविश्वेभ्यो देवेभ्यो कृष्णनोभामि सर्वदेवेभ्यो कृष्णनोभामि आद्यं तृप्यधिस्रयामि जलं तृप्यधिस्रयामि अग्ने द्योतरसि समिदसि स्वाहा अमृतमशिवारुणमसि अन्तरिदगमृक्षोऽन्तरिदा अराधयः प्रत्युष्टगमृक्ष प्रत्युष्टा अराधयः चित्पतिस्थापनात् तच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा वाक्पतिस्थापनात् तच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा देवस्तापनात् तच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा करसम्पूर्णावासमिधो गृहीत्वा मूलाग्राभ्यां कृतं स्पर्शयित्वा अभ्यर्च्य अक्षत आज्य चरुभिः
ఇమామే అగ్నిష్టగాధేన సంత్వేగా చ శతం చ సహస్రం చ ఆయుధం చ నిగితం చ ప్రగితం చ అర్పదం చ న్యార్పదం చ సముద్రస్య మధ్యం చ అంతస్య పరార్ధస్య ఇమామే అగ్నిష్టగాధేన సంతు ఇంద్రాయ నమః అగ్నయే నమః యమాయ నమః నృతయే నమః వరుణాయ నమః వాయవే నమః కుబేరాయ నమః ఈశానాయ నమః అగ్నయే నమః జాతవేదసే నమః సహోదసే నమః జనాప్రభవే నమః విదుత్పణే నమః వైశ్వానరాయ నమః జాతవేదసే నమః అదితేన మన్యస్వ హనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిద ప్రథమ షష్ఠీ శతసహస్రాన్యగితమక్షయమృపదమానయ అయంత యుత్మ ఆత్మా జాతవేదస్తే నేత్యస్వ వృత్తస్వజేత వృత్తగిదాస్మాన్ ప్రతిగాపశభిర్బ్రహ్మవచ్చసేనాన్నాత్యేన సಮೇధాయ స్వాహా ఓం వాయువ్యాదాగ్నేయాంతం ప్రజాపతయే స్వాహా నైరుత్యాదీశానాంతం ఇంద్రాయ స్వాహా అగ్నయే స్వాహా సోమాయ స్వాహా అగ్నిశోమాభ్యాగు స్వాహా ప్రజాపతయే స్వాహా బ్రహ్మణే స్వాహా ఇంద్రాయ స్వాహా వసుభ్య స్వాహా మరుద్భ్య స్వాహా రుద్రేభ్య స్వాహా ఆపాబుపస్పృశ్య శ్రీ మహావిష్ణవే స్వాహా బృహస్పతయే స్వాహా మిత్రాయ స్వాహా వరుణాయ స్వాహా ఆదిత్యేభ్య స్వాహా అశ్విభ్యాగు స్వాహా పూష్ణే స్వాహా కక్షాయ స్వాహా కక్షదేవత సోమాయ స్వాహా ఔపాసన యజ్ఞాయ స్వాహా యజ్ఞదేవత విశ్వేభ్యో దేవేభ్య స్వాహా సర్వదేవేభ్య స్వాహా ద్రవ్యాభికార్యాజం సావిత్ర్యా గృహీత్వా చుక్మా వ్యాహృతిర్జుహోతే ఓం భూస్వాహా ఓం భవస్వాహా ఓం సవస్వాహా ఓం భూర్భవస్వస్వాహా అదితేన్మగ్గుస్తాః అనుమతేన్మగ్గుస్తాః సరస్వతేన్మగ్గుస్తాః దేవసవిద ప్రాసామీః ఓం భూర్భువస్వరామస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ భూనిలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాకించక్రమణి ఉపాసనాగ్ను ఆఘారాంతే స్వరమంత్ర అక్షరక్రియా దోష ప్రాయశ్చిత్తార్థం మతో దేవాదిశప్నైష్టమహోమం హోష్యే అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిద పృథువా ఓం అతో దేవా అవంతు నాయుతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిः స్వాహా ఇదం విష్ణుర్విచక్రమే త్రేధానదధేవదం సమూఢమస్య భాగం శ్రే స్వాహా త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యः తతో ధర్మాణి ధారయన్ స్వాహా విష్ణోః కర్మాణి పశ్యతిగదో వ్రతాని పుష్పషే ఇంద్రస్య యజ్ఞస్సఖా స్వాహా తద్విష్ణోః పరమం పదకం సదా పశ్యంతి సూర్యః నిమేవ చక్షురాదరగ్ స్వాహా తద్విప్రాసోపమన్యమో జాగ్రవాగం సస్సమింధరే విష్ణోర్యత్రమం పదగ్ స్వాహా ఓం భూస్వాహా ఓం భవస్వాహా ఓం సవస్వాహా ఓం భూర్భవస్వస్వాహా అదితేన్మగ్గుస్తాః అనుమతేన్మగ్గుస్తాః సరస్వతేన్మగ్గుస్తాః దేవసవిద ప్రాసామీః వేదిగా వెలయుని కళ్యాణ వేదిగా మతి నుండి కలికి జౌవన పుయాగము చేసినతడు వెలయుని కళ్యాణ వేదిగా మతి నుండి కలికి జౌవన పుయాగము చేసినతడు వెలయుని కళ్యాణ వేదిగా మతి నుండి కలికి జౌవన పుయాగము చేసినతడు నెలకొన్న విరహాగ్ని
నెన్నడిమి గగనమునందు పొదలిన యారని పొగనిండగా ప్రకల్పమానమపకల్ప్తం క్లుప్తం శ్రీజోపసీయ ఆయత్ సంభూతం భూతం చిత్రః కేతు ప్రభానాభాన్ సంభానే జ్యోతిష్మాగస్తేజస్మానాదమగ్రస్తపన్న భీతపన్నే రోచనో రోచమాన శోభన శోభమాన కళ్యాణ శ్రియమేవావరుంధే సీతే వాతే పునర్నివేద్యాః క్షేమో వై రాష్ట్రస్య శీతో వాతః క్షేమమేవావరుంధే. ఓం శ్రౌతస్మార్తాదికం కర్మణిఖిలం येन सूत्रितं तस्मै समस्तवेदार्थविदे विखनसे नमः. विद्युत्कोटिदिवाकरापमनिशं शङ्खं गदा पङ्कजं चक्रं बिभ्रति गिन्दिरापसुमतिः संशोभिपार्श्वद्वयं केयूराङ्गदहारकुण्डलधरं पीताम्बरं कौस्तुभं दीप्तं विश्वधरं विभुं सुवक्षविलसति श्रीवत्सचिह्नं भजे. स्वचक्रशङ्खं कटिवरदहस्तं स्वर्णाम्बरं रत्नकिरीटकुण्डलं प्रलम्बसूत्रोत्पलमाल्यभूषणं नमाम्यहं वेङ्कटशैलनायकम्. अथ भगवतो महापुरुषस्य श्रीमदादिनारायणस्य अचिन्त्यापरिमितशक्त्या भ्रयमाणस्य महाजलोकस्य मध्ये परिभ्रममानानामनेककोटिब्रह्माण्डानां एकदमे पृथिव्यप्तेजो वायुव्याकाश अहङ्कार महदव्यक्ताख्य सप्तावरणैरावृते अस्मिन् महदि ब्रह्माण्डे आधारशक्ति श्रीवराहकूर्मानन्ताष्टदिक्कजो परिप्रतिष्ठितानाम् अतल वितल सुतल तलातल रसातल महातल पातालाख्य सप्तलोकानां ऊर्ध्वभागे भूलोके भुवर्लोक सुवर्लोक महर्लोक जनोलोक तपोलोक सत्यलोकाख्य षण्लोकानाम् अथो भागे महानालायमानस्य फणिराजस्य शेषस्य सहस्रफणामणिमण्डलमण्डिते ऐरावतपुण्डरीकवामन कुमुदाञ्जन पुष्पदन्त सार्वभौम सुप्रतीकाख्य अष्टदिक्तन्ति शुण्डादण्डोत्तम्भिते अमरावते तेजोपदे संयमने रक्षोपदे सिन्धुपदे गन्धवत्यलकापदे यशोपदेत्यष्टदेवपुरी विराजिते इन्द्राग्नियमनिरतिवर्णवायुकुमेर ईशानाख्य अष्टलोकबालक परिपालिते लोकालोकाचलपलहिते लवणेक्षुसुरा सर्पितक्षेरचित्तोदकाख्य सप्तार्णवपरिवृते जम्भोप्लक्षकुशक्रौञ्च शाकशाल्मलिपुष्पराख्य सप्तत्वे पद्मीपिते माहेन्द्रमलय सख्य अदृक्षद्विन्ध्यपारियात्राख्य सप्तकुलपर्वत विराजिते भारतकिम्पुरुषहारीरावृतभद्राश्वकेतुकमालक हिरण्यकरमणककुरुवर्षाख्य नववर्षाणां मध्ये भरतवर्षे इन्द्रकसेरुदाम्बर्गभस्ति पुन्नाकगन्धर्व सौम्यवर्णभरदाख्य नवखण्डानां मध्ये भरतखण्डे मम अनेकजन्मसु यः जन्म निचायेतत् क्षणपर्यन्तं बाल्ययौवनकौमारवार्थिके सदहसि प्रकाशे च आवृत्त अनावृत्त महापातकादि समस्त दुरितक्षयार्थं दशपूर्वेषां दशापरेषां मत्वंस्यानां मातृवंस्यानां सर्वेषां पितॄणां कुम्भीपाकलोहितधामातपसङ्घातकालसूत्रादि विविधेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः उत्तीर्या तिलै सूर्यमण्डलपर्यन्तं कृतनासेर्वर्षधास्त्रावधाने एकैकतिलापकर्षणक्रमेण सर्वरास्यपकर्षण संहितकाले श्रीहरिलोके निवाससित्यर्थं त्रिगणीकृत अग्निष्टोम अतिरात्राप्तोर्यामशान्तपणवाजपेयपौण्डरीकाश्वमेधाधि शतकृतपुण्यफलावाप्यर्थम् आमोद प्रमोद सम्मोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सामीप्य सारूप्य सायुत्स्यपतमित चतुर्विध मोक्षफलसित्यर्थम् अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियपदे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य परव्यूह विभव अंतर्यामि अर्चावतार स्वरूपस्य श्री भूनीला समेत श्री श्रीनिवास स्वामिनः श्री विखनो मुनीन्द्रमदान सारविर्भृक्वादिभिर्मन्वादिभिर्वशिष्टादिभिः दिव्य महर्षिभिः ऋक्त गुह्य धर्म पुराण इतिहास कल्पोक्त सकल फलावाप्यर्थं कन्यादानं करिष्ये. ओम अस्य श्रीमदादिनारायणस्य अनेककोटिब्रह्माण्डनायकस्य अनन्तकल्याणगुणगणगाम्भीर्यस्य दिव्यमङ्गलविग्रहस्य सिंहचक्रशारङ्गकौमोदकी नन्दकस्य श्रीमतो वैकुण्ठनायकस्य श्रीमद्वैखानस भगवतशास्त्रप्रयुक्त आङ्गीरसवारहस्पत्य भारद्वाजत्रयारुहेय प्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य परव्यूह विभव अन्तर्यामि अर्चावताररूपस्य श्रीमहाविष्णोः परब्रह्मणो नप्त्रे आङ्गीरसवारहस्पत्य भारद्वाजत्रयारुहेय प्रवरान्वित
భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణ భూషస్య మూల ప్రకృతి స్మకీర్తమ జగత్కారణ భూతస్య మూల ప్రకృతి ప్రకీర్తమస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణ పుత్రాయ పౌత్రాయ చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యः శుభం భవతే సమస్త దేవతా నికుట ముకుట మణిగణ విజృంభిత పాదారవిందస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణ పుత్రాయ ఆంగీరస బృహస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేయూర దివ్యాభరణ భూషితాయ దివ్య పీతాంబరధరాయ దివ్యమాల్యోభిశోభితాయ నిజావతారాయ స్వర్ణగరుడ వాహనారూఢాయ అచింత్య దివ్యాద్భుత నిత్య యౌవన స్వాభావ లావణ్య తేజో రత్నాకరాయ అఖిల శాఖాధ్యాయినౌ శ్రవణ నక్షత్రే మకర రాసౌ జాతాయ శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే వరాయ ఋగ్యజుస్సామాధర్వణ సకల వేదాధ్యాయిని భార్గవస్యమణ ఆప్నవాన ఊర్వవేదన పంచారుషేయ ప్రవరాన్విత భార్గవస గోత్రోద్భవీం సర్వాలంకారవతీం సర్వాంగనా సమ్మోహన సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం అయోనిజాం భృగో సంకల్పతనయాం ఉత్తర ఫల్గుణీ నక్షత్రే కన్యా రాసౌ జాతాయాం శ్రీ శ్రీదేవి నామ్నీమిమాం కన్యాం దాస్యామి ఋగ్యజస్సామాధర్వణ సకల వేదాధ్యాయినీం కాశ్యప ఆవత్సారణీ ధ్రువత్రయారుషేయ ప్రవరాన్విత కాశ్యప గోత్రోద్భవీం సర్వాలంకారవతీం సర్వాంగనా సమ్మోహన సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం బహో శ్యామలాంగీం కశ్యప ప్రజాపతేః సంకల్పతనయాం రేవతీ నక్షత్రే మీనరాసౌ జాతాయాం శ్రీ భూదేవీ నామ్నీమిమాం కన్యాం దాస్యామి కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకజిగీర్షగా కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సుమేధజేత్ ప్రయతోహం ప్రయచ్చామి ధర్మకామార్థసిద్ధయే విశ్వంభరా సర్వభూతా సాక్షిణ్య సర్వదేవతాః మిమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః కన్యాదాన ముహూర్తః సుముహూర్తో అస్తు. నిత్య కళ్యాణ చక్రవర్తి గోవింద గోవింద. ఎంతో వైభవంతో నయనానందకరంగా జరుగుతున్నటువంటి శ్రీనివాసుని కళ్యాణ మహోత్సవంలో భాగంగా అగ్ని ప్రతిష్ఠ కార్యక్రమాన్ని అర్చక స్వాముల వారు నిర్వర్తించారు. యజ్ఞఫలం ద్వారా యజ్ఞం గావించు యజమానులు కైంకర్యపరులు ప్రత్యక్షంగా పరోక్షంగా భక్తి ప్రపత్తులతో గోవిందనామాలు స్మరిస్తూ చూస్తున్న భక్తవృందమంతా కూడా నిత్యము పశు సంపదతో ధనధాన్య ఆయురారోగ్యాలతో సత్సంతాన అభివృద్ధి చెందాలని మనం వీక్షించిన యజ్ఞం యొక్క అంతరార్థం. తదుపరి స్వామివారికి వేదమంత్రోచ్చారణ పూర్వకంగా వస్త్రాలను వెంకటపతి నాయకులైన శ్రీ భూదేవి అమ్మవార్లకు నూతన వస్త్రాలను శోభాయమానంగా అలంకరించారు. తరువాత మహాసంకల్పాన్ని అర్చక స్వాముల వారు పఠించి వరుడైన సాక్షాత్తు శ్రీమన్నారాయణ అవతారమైన శ్రీ శ్రీనివాసుని గోత్ర ప్రవరాలను కూడా కన్యాదాన సంకల్పమందు చెప్పడం మనం వీక్షించాము. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణి నమోస్తుతే. ముత్తైదువులకు పసుపు కుంకుమ మాంగళ్యము మెట్టెలు గాజులు ఈ 5 అత్యంత ముఖ్యమైన మంగళ ద్రవ్యాలు. కన్యాదానమైన తరువాత మాంగళ్యాన్ని నూతన నారీకేళముపై ఉంచి పసుపు కుంకుమ చందనము మొదలగు ద్రవ్యములచే భక్తి ప్రపత్తులతో పూజించి ధూప దీప ఫల తాంబూలాలను సమర్పించి సాక్షాత్తు మహాలక్ష్మీ అంశ సంభూతులైన శ్రీభూ సతులకు కంఠాభరణములుగా సమర్పించుటకు అర్చక స్వాముల వారు కళ్యాణ మహోత్సవంలో భాగంగా మాంగళ్య పూజను నిర్వహించడం మనం వీక్షించాము. కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థ ప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. కళ్యాణ వైభవాన్ని వీక్షించి తమ తమ అభీష్టాలను స్వామివారికి విన్నవించి సాఫల్యతను పొందుతూ ఉంటారు. కళ్యాణం అంటేనే శుభం. మాంగళ్యం తంతునానేనా లోకరక్షణ హేతునా కంటే బధ్నామి సుభగే త్వంజీవ శరదశతం అనేటటువంటి మంత్రపూర్వకంగా లోక సంరక్షణార్థం లోక కళ్యాణార్థం
స్వామివారు శ్రీభూ దేవేరుల కంఠముయందు మంగళసూత్రధారణ కైంకర్యాన్ని అర్చక స్వాముల వారు నిర్వహించబోతున్నారు. సామాన్యముగా హైందవ వివాహ ప్రక్రియ యందు వరుడు మమ జీవన హేతునామని ఉచ్చరిస్తూ మాంగళ్యధారణ చేయడం మనం వింటూ ఉంటాం. కానీ 14 లోకాలకి స్వామి అయిన శ్రీ శ్రీ వెంకటేశ్వరుడు చతుర్దశ భువన బ్రహ్మాండము యొక్క రక్షణ పోషణ బాధ్యతను స్వీకరించినందున లోకరక్షణ హేతునామనేటటువంటి మంత్రాన్ని దేవతా కళ్యాణమునందు మనం వింటూ ఉంటాము. లోకములో పురుషునకు గాని స్త్రీకి గాని సంబంధమును కుదిర్చి వివాహం చేయించుట వాడుక. ఆనాడు త్రేతాయుగమునందు స్వామివారు రామచంద్రునిగా అవతరించినప్పుడు సీతారాముల కళ్యాణం అలా జరగలేదు. యాగ సంరక్షణార్థం శ్రీరాముని వెంట తీసుకువెళ్ళిన విశ్వామిత్ర మహర్షి ఆ రామచంద్ర ప్రభునిచే తాటకి సుబాహు రాక్షసులను సంహరించి యజ్ఞరక్షణను చేయించుకొని అహల్యాదేవికి తన పాదస్పర్శతో శాప విముక్తిని కలిగించారు. మిథిలానగరంలో జనకుని వద్ద నిత్య పూజల్లో ఉన్న శివధనుర్భంగం చేయించి గురుకుల వాసాంతమున శిష్యుని కీర్తి ప్రతాపములు లోకమునకు వ్యాపింపచేసి లోక కళ్యాణమునకు పునాది వేయించినట్లు విశ్వామిత్ర మహర్షుల వారు ఆ శ్రీ సీతారాముల కళ్యాణమునకు మూలకారకుడయ్యాడు. అప్పుడు వెంటనే జనక మహారాజు విశ్వామిత్రునితో దశరథ పుత్రుడగు రామచంద్రుని యొక్క బలాపరాక్రమాలు ఇటువంటివని చెవులారా విన్నదే కానీ ఆ భాగ్యము ఇప్పుడు కళ్ళారా చూశాను. ఇది చాలా ఆశ్చర్యమని ఆయన దశరథాత్మజుడగు శ్రీరాముని భర్తగా పొందుటకు నా కూతురు సీతాదేవి మా వంశమునకే గొప్ప కీర్తి తీసుకొని వస్తుందని అన్నాడు. సీతారాముల కళ్యాణాన్ని త్రేతాయుగంలో అంగరంగ వైభవంగా కళ్యాణాన్ని చూడని ఆ కన్నులు ఇప్పుడు సాక్షాత్తు తిరుమలగిరివాసుడైనటువంటి వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవాన్ని అర్చక స్వాముల వారు అధికారి పాలక బృందం వారు భక్తులందరూ భక్తి ప్రపత్తులతో చేసే ఈ కళ్యాణోత్సవాన్ని చిరునవ్వులతో స్వీకరిస్తూ అందరినీ తన యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహ భావాలతో కటాక్షించే వేళ వేద మంత్రోచ్చారణతో మంగళ వాయిద్యాల నడుమ మాంగళ్యధారణ కార్యక్రమం తదుపరి అంగంగా జరిపిస్తారు అర్చక స్వాముల వారు. రమాదేవి నుంచి సమస్త ప్రాణకోటియు ముఖ్యముగా ఆపేక్షించేది ముక్తి. ఆ ముక్తిని ప్రసాదించేది సాక్షాత్తు ఆ భగవంతుడే. కిమలభ్యం భగవతి ప్రసన్నే శ్రీనికేతనే అని భాగవత పురాణంలో చెప్పిన విధంగా భగవంతుడు మన భక్తికి ప్రసన్నుడై స్వామి అనుగ్రహించదలిచితే మనకు లభ్యమైనటువంటి విషయమే లేదు. ఆ ముక్తియు 4 విధములని శాస్త్రంలో చెప్పబడింది. అవేమనగా సాయుజ్యముక్తి, సామీప్యముక్తి, సారోప్యముక్తి, సాలోక్యముక్తి. సాలోక్యముక్తి అనగా భగవంతుడు నివసించేటటువంటి వైకుంఠాది లోకములో మనుష్యోత్తరములు నివసించే యోగ్యతను పొంది ఉండడమే సాలోక్యముక్తి. సామీప్యముక్తి అనగా ఋషులు వైకుంఠంలో స్వామివారి సమీపంలో నివసించేటువంటి యోగ్యతను కలిగి ఉండడం. సారోప్యముక్తి అనగా శంఖ చక్ర గదా పద్మములు భగవత్ శరీరాన్ని పొంది నిత్యము భగవంతుడితో సర్వదా ఉండడము సారోప్యముక్తి. సాయుజ్యముక్తి అనగా ప్రళయకాలంలో రమాది సమస్త ప్రపంచము భగవంతుడయందే లీనమవుతుంది. ఇదే సాయుజ్యముక్తి. మనం శ్రీవాణి కళ్యాణ మహోత్సవంలో భాగంగా చూస్తున్నటువంటి మాంగళ్య పూజ కార్యక్రమంలో భూ వైకుంఠముగా ప్రసిద్ధి చెందిన తిరుమల గిరులలో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క సామీప్యాన్ని పొందడంతో స్వామివారిని అంటి ఉన్న పుష్పాలు, ఆభరణాలు, వస్త్రాలు సామీప్యముక్తిని ప్రసాదించాయని మనం ప్రత్యక్షంగా భావించవచ్చు. అదిగో అర్చక స్వాముల వారు మాంగళ్య పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వీక్షిద్దాము. నిత్య కళ్యాణ చక్రవర్తి గోవింద గోవింద.
ప్రజాపతి సోమగుం రాజానమసృజత తంత్రయో వేదా అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అథ సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేనా లోకరక్షకహేతవే కంఠే బధ్నామి సుభగే రక్షధ్వం భువనత్రయం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు. ఓం ప్రజాపతి సోమగుం రాజానమసృజత తంత్రయో వేదా అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అథ సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేనా లోకరక్షకహేతవే కంఠే బధ్నామి సుభగే సాజీవ శరదశతం. భూదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు. సಮೇత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాఖ్యంచక్రమణి ఔపాసనాగ్నౌ ప్రధాన హోమం హోష్యే. అదితేన మన్యస్వ అనపతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవతమిద ప్రసుమా. ఓం అగ్నిరేత ప్రథమో దేవతా నాగం సోస్య ప్రజాం చతుమృత్యభాషాత్ తజకం రాజాప్రణోనమయదాం యథైక స్త్రీ పౌత్రమకన్నరోధాత్ స్వాహా. ఇమం మే వర్ణశ్రుతి హేమమద్యాచ మృడయా తామవశ్య రాజకే స్వాహా. తత్వాయామి బ్రహ్మణామంతమానస్రాజా ఆస్తే గీతమానో హవిర్పిః అహేడమానో వరుణేహ పౌత్రుషకం సమాన ఆయు ప్రమోషి స్వాహా. తన్నో అగ్నే వరుణస్య విద్వాన్ దేవస్య హేడోపజాసతిష్ఠాః యజుష్టో వన్హితమస్రోషిడానో విశ్వాన్ ద్వేజాగంసి ప్రమమతి హస్మత్ స్వాహా. సత్తన్నో అగ్నే మమ భవతే నితిష్టో అస్యాపషదో వ్యష్టో అవజక్ష్మణ వరుణకం దడానో వేహమృటీకం సహవోనయేధి స్వాహా. తమగ్నే అజాస్య సన్మనసాహితః అయాసన హవ్యమోహితే జానో దేహిమిహిషడ్గ స్వాహా. ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం స్వ స్వాహా.
ఓం భూర్భువస్సువః స్వాహా అదితేన్మమగ్రస్తాః అనమదేన్మమగ్రస్తాః సరస్వతేన్మమగ్రస్తాః దేవసవిదః ప్రాసామీః అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీభూనిలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాఖ్యంచక్రమణి ఉపాసనాగ్నౌ లాజహోమం హోష్యే అదితేన మన్యస్వ అనమదేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిదః ప్రసుభా ఇమాన్ లాజానామిత్యభిఘార్యా. ఓం ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం యుయన్నార్యుపభ్రూతేక్నౌ లాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా. ఓం ఉదాయుషాస్త్వాయుషో దోషధీనాగుం రసేనోత్పద్యన్యస్య సుష్మేనోధస్తామమృతాగుం అను విశ్వాభుతత్వయా వయం ధారాభుతన్యా ఇవ అతిగాహే మహిత్విషః ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం యుయన్నార్యుపభ్రూతేక్నౌ లాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా. ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం యుయన్నార్యుపభ్రూతేక్నౌ లాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా. ఓం భూస్వాహ ఓం భవస్వాహ ఓం సవస్వాహ ఓం భూర్భువస్సువః స్వాహా అదితేన్మమగ్రస్తాః అనమదేన్మమగ్రస్తాః సరస్వతేన్మమగ్రస్తాః దేవసవిదః ప్రాసామీః. అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీభూనిలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాఖ్యంచక్రమణి ఔపాసనాగ్నౌ సర్వప్రాయశ్చిత్తార్థం అతో దేవాదిషట్మైష్టమహోమం హోష్యే అదితేన మన్యస్వ అనమదేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిదః ప్రసుభా. ఓం అతో దేవా అవంతనాయతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిः స్వాహా ఇదం విష్ణుర్విచక్రమే త్రేధానధనే బలం సమూఢమస్యవాగం శ్రే స్వాహా త్రీని బదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యः తదో ధర్మాణి ధారయన్ స్వాహా విష్ణో కర్మాణి సర్గదో ప్రదాని పుష్పశే ఇంద్రస్వగిత్య సఖా స్వాహా తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూరయः దివేవ చక్షునాదర్గ స్వాహా తద్విప్రాసూపపంచమోజాగ్రవాగం సస్సమింధతే విష్ణోర్యత్రమం పదక స్వాహా. ఓం భూస్వాహ ఓం భవస్వాహ ఓం సమస్వాహ ఓం భూర్భవస్సువః స్వాహా అదితేన్మమగ్రస్తాః అనమదేన్మమగ్రస్తాః సరస్వతేన్మమగ్రస్తాః దేవసవిదః ప్రాసామీః. అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీభూనిలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాఖ్యంచక్రమణి ఉపాసనాగ్నౌ కర్మసాత్పుణ్యార్థం ఉపరిష్టాదంత హోమం హోష్యే అదితేన మన్యస్వ అనమదేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిదః ప్రసుభా. ఇదస్య కర్మణోత్తిరీరజం యత్వాన్యోనిమహాకరం అగ్నిస్తస్మిష్టకృత్వాన్ సర్వగ్రస్తిష్టకృతం కరోతు స్వాహా అగ్నయే స్విష్టకృతే హుతాహుతేనాంగామానాగం సమర్థయిత్రే స్వాహా అగ్నయే స్వాహా అగ్నయే నాదాయ స్వాహా అగ్నయే నపతయే స్వాహా ప్రజాపతయే స్వాహా ఇంద్రాయ స్వాహా విశ్వేభ్యో దేవేభ్యః స్వాహా సర్వాభ్యో దేవతాభ్యః స్వాహా సర్వత్రైవాదిష్టకం సర్వత్రైవానాదిష్టం దేవతమస్మై స్వాహా అగ్నయే స్విష్టకృతే స్వాహా వాస్తుపతే నమో వాస్తుపతయే స్వాహా జన్మ ఆత్మనో మిందాభూతగ్నిస్తత్తునరాహార్జాతవేద విజర్షణి స్వాహా పునరగ్నిచక్షుర్ధాతరింద్రో బృహత్పతిః పునర్మే అస్వరాయమం చక్షుదాత్తమక్షో స్వాహా ఇష్టేభ్యः స్వాహా వషడనిష్టేభ్యः స్వాహా భేషడందృష్ట్యై స్వాహా స్కృత్యై స్వాహా దౌరాధ్యై స్వాహా దిమీభ్యः స్వాహా తనోభ్యः స్వాహా అర్ధ్యై స్వాహా సమృద్ధ్యై స్వాహా సర్వసమృద్ధ్యై స్వాహా. ఓం येधोऽस्येति धीमहि स्वाहा समिधसि तेजोषि तेजोमगिदेहि स्वाहा यमस्य धीमहि मृत्योर्मे बाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मे बाहि स्वाहा सोमस्य धीमहि चित्तं मे बाहि स्वाहा वायोर्धीमहि प्राणान्मे बाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं मे बाहि स्वाहा सप्तमे अग्ने समित सप्तरिक्मा सप्तर्षे सप्तधाम प्रियाणि सप्तहोत्रा सप्तधात्मा यजन्ते सप्तयो निरापृत्वा कृतेन स्वाहा तथान विद्वान् निष्टुभृतेन पूर्णमाहुतिं जहोमि मनसा प्रजापतये स्वाहा अग्निर्भुक्तं वेदनिर्भुक्तं
भुक्तं जौर्भुक्तं प्रथमे भुक्तं वोषधे वनस्पतिं धर्वाप्सरसश्चैव भुक्तं अग्निर्जैनं वेदजैनं जौर्जैनं प्रथमे जैर्नं वोषधे वनस्पतिं धर्वाप्सरसश्चैव जैर्नं समन्धाम्रहरहविडाकृतेन समादित्येन सविस्सम्मरुद्भिः समिन्द्रेण विश्वेभिर्देवेभिरङ्क्तां दिव्यं नभो गच्छतु यत्स्वाहा आद्यशेषम् इन्द्राय जुहोमि स्वाहा अग्निस्तृप्यदो वेदस्तृप्यदो द्योस्तृप्यदो पृथिवीतृप्यदो ब्रह्माद्यास्तृप्यन्तां भूषधि वनस्पतिगन्धर्वाप्सरसश्चैव तृप्यन्तां मे दक्षिणतपितर्पिता महाप्रभदा महास्त्याक्षय्यमस्तु तृप्यन्ताम् अदितेन्ममुक्स्ताः अनुमतेन्ममुक्स्ताः सरस्वतेन्ममुक्स्ताः देवसवितः प्रासामीः आवाहनदेवताभ्यो नमः यदा स्थानं प्रवेशयामि पवित्रमसि पवित्रं मे भूयात् स्वाहा पूर्णमसि पूर्णं मे भूयात् स्वाहा सदसि सन्मे भूयात् स्वाहा सर्वमसि सर्वं मे भूयात् स्वाहा अक्षेतमसि मामे क्षेष्ठाः वरिष्ठा कक्मरेष्टाग्रं वचो अपापधि त्वेषं वचो अपापधि स्वाहा ऊर्ध्वं यज्ञं नयतं वाजी कृतपत्रमेधामस्मन् पृथिव्या दिवो मा विष्णुमतमा पृथिव्या स्वाहा पश्चिमतः परिधिमपनया दक्षिणतः परिधिमपनया उत्तरतः परिधिमपनया पश्चिमदा विष्णोः सदनमसि दक्षिणदा विष्णोः सदनमसि उत्तरदा विष्णोः सदनमसि प्राच्यां विष्णोः सदनमसि सर्वानन्यान् परसमोक्त्या ग्रन्थीन् विस्तृत्य अर्भिप्रोक्ष्य आप्यायन्तामिति जुहोति आप्यायन्तामापमोषधयो मरुतां पुरुषदयस्तदिपङ्गच्छततो न वृष्टिमेरय स्वाहा शुद्ध्यन्तां देवसदनं शुद्ध्यन्तां देवसदनम् भूतिस्मादेर्लभते नित्यकं सर्वयज्ञकृतं भवेत् अग्निमार्तयो भूतिः आदित्यः सोमो नमः त्रयायुषं जमदग्ने कश्यपस्य त्रयायुषं यद्देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषाम् आबोहिष्टामयो भवस्तानमूर्जे तथादनामहेरणाय वृक्षसे यो पश्यवनमोरसस्तस्य भार्गते हनः पुषतेर्ममातरः तस्मा आरङ्गनामभोयस्य क्षयाय जिन्वधा आपो जनयथा यत्तेऽग्ने तेजस्ते नाहं तेजस्मी भूयासं यत्तेऽग्ने वर्चस्ते नाहं वर्चस्मी भूयासं यत्तेऽग्ने हरस्ते नाहकं हरस्मी भूयासं मयि मेधां मयि प्रजां मयि यज्ञस्तेजो दधातु मयि मेधां मयि प्रजां इन्द्रियन्द्रियं दधातु मयि मेधां मयि प्रजां मयि सूर्यो भ्राजो दधातु मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं मुदादनाय कृतमया देव परिपूर्णं ततस्त्रे प्रागश्चित्तानि शेषानि होमकर्मात्मकानि वैदानि शेषावशेषाणां कृष्णानुस्मरणं परं कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः पुनः पादृघ्याचमनीयं समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः यदा सुखं यदा स्थानं प्रवेशयामि अग्निपुरुषाय नमः पुनः पादृघ्याचमनीयं समर्पयामि अग्निपुरुषाय नमः गुडोपहारं निवेदयामि आज्योपहारं निवेदयामि अग्निपुरुषाय नमः सर्वोपचारान् समर्पयामि भगवत्समारोपणं सर्वं श्री श्रीनिवासार्पणमस्तु यज्ञेश्वराय नमः यदा सुखं यदा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క వైవాహిక మహోత్సవంలో మాంగళ్యధారణ కార్యక్రమం అనంతరం అర్చక స్వాముల వారు శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు కర్పూర మంగళ నీరాజనాలను సమర్పణ చేసి ప్రధాన హోమాన్ని జరిపించి అమ్మవార్ల పక్షాన లాజహోమాన్ని నిర్వర్తించడం మనం వీక్షించాం. లాజహోమాన్ని దీర్ఘాయువును దీర్ఘ సౌమంగళ్యాన్ని కోరడం లాజహోమంలో ప్రధాన ఆంతర్యం. సకల జగత్తుని పోషించి పాలించేటటువంటి
పరమాత్మ స్వరూపానికి ధర్మపత్నులుగా ఉభయ నాంచారులకు జరిపే ఈ లాజహోమం వల్ల దీర్ఘాయువులు, అదేవిధంగా సౌమంగళ్యాన్ని సమస్త జగత్తుకు కలగాలని లాజహోమాన్ని జరిపిస్తున్నారు అర్చక స్వాముల వారు. శ్రీ వైష్ణవ వైకానస ఆగమశాస్త్ర ప్రకారం జరుగుతున్నటువంటి శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో జరిగినటువంటి విశేషమైన ప్రక్రియ వారణమాయిరం. భక్తులందరికీ గుర్తు తెచ్చే విధంగా అర్చక స్వాముల వారు అన్నమయ్య వంశీకులు ఇరువురు ఎదురెదురుగా కూర్చొని 2 కొబ్బరికాయలను పరస్పరం దొర్లించుకుంటూ గోదాదేవితే స్తుతింపబడిన భగవత్పాసురాలను భక్తిగా పాడుతారు. అదిగో తదుపరి అంగముగా కార్యక్రమంలో అలంకార ప్రియుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామికి నానావిధ సువాసన భరితమైనటువంటి పుష్పమాలికలను మాలా పరివర్తన కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు. అదిగో అర్చక స్వాముల వారు వెంకటేశ్వర స్వామి యొక్క దివ్య హృదయం మీద పరిమళమైన పుష్పాలతో కూడుకున్న ఆ మాలను భక్తిపూర్వకంగా స్వామివారి కరకమలాలకు తాకించి భక్తులందరికీ చూపించి శ్రీదేవి అమ్మవారికి సమర్పణ చేస్తున్నారు. అమ్మవారు ఆ మాలను స్వీకరించి తన జీవితం ధన్యమైనట్టుగా భావించి మరలా ఆ పుష్పమాలను స్వామివారికి సమర్పణ చేయడం, పిమ్మట స్వామివారు ఆ పూలమాలను భూదేవి అమ్మవారికి సమర్పణ చేసి మరలా ఆ అమ్మవారు పుష్పమాలను ధరించి తన జీవితం ధన్యమైనదిగా భావించి సమర్పణ చేయడం ద్వారా మాలా పరివర్తనం అనేటటువంటి అద్భుతమైన కార్యక్రమాన్ని అర్చక స్వాముల వారు నిర్వర్తిస్తున్నారు. తదుపరి 3 మూర్తులు కూడా ఒకే సింహాసనంపైకి వేంచేపు చేయబడి స్వామివారికి ఇరువైపులా ఉభయనాంచారులు కూడా వేంచేపు చేయబడి ఉండగా సమస్త జగత్తుకు కూడా అభయప్రదానం చేస్తారు. ఇప్పటి నూతన వధూవరులుగా ఉన్నటువంటి స్వామివారు అమ్మవార్లు దంపతులై ఆది దంపతులై లక్ష్మీనారాయణులై సమస్త భక్త జనాలందరికీ కూడా వారి యొక్క అభీష్టాలను ఇచ్చేటటువంటి శుభతరుణం. అదిగో భక్తజనులంతా గోవిందనామస్మరణలు చేస్తూ ఉన్నారు. ఆ తదుపరి అర్చక స్వాముల వారికి అతిథి సత్కారాలను నిర్వర్తింపచేస్తూ ఉన్నారు. తదుపరి అంగంగా అర్చక స్వాముల వారు తలంబ్రాలు అక్షతారోపణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గోవింద గోవింద. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెళ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెళ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెళ్లి కూతురు. పేరుల ముత్యాల మెడ పెళ్లి కూతురు. పేరంటాళ్ళ నడిమి పెళ్లి కూతురు. పేరంటాళ్ళ నడిమి పెళ్లి కూతురు. విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెళ్లి కూతురు. పేరంటాళ్ళ నడిమి పెళ్లి కూతురు. విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెళ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెళ్లి కూతురు.
ముదుమగని కంటే